మా ఇంట్లో పనిచేసే చంద్రమ్మ తిరుపతి వెడతాను అమ్మా అంది. సరే వెళ్ళిరా అని ఒక 100 రూపాయలు ఇచ్చి స్వామికి చేర్చు అని చెప్పాను. సరే అమ్మా అని వెళ్ళింది. చంద్రమ్మ ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ట్రైన్ ఎక్కబోతుంటే ఒక ముసలమ్మ, అమ్మ భోజనం చేయక 3 రోజులైందమ్మా, డబ్బొద్దమ్మా, నాకు అన్నం ఉంటే పెట్టమ్మా, ఏదైనా తినటానికి పెట్టమ్మా అని ఆర్తిగా అడిగింది. చంద్రమ్మకి అమ్మగారు ఇచ్చిన 100 రూపాయలు గుర్తుకొచ్చాయి. అమ్మగారు చూడరు కదా అని 100 రూపాయలు పెట్టి ఒక ప్లేటు భోజనం కొని ఆ ముసలమ్మకి